సాధించడమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. స్వాతంత్ర దినోత్సవం రోజునే ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్లు ప్రారంభానికి ముస్తాబవుతున్నాయి. అలానే గతంలో ఎలా అయితే నిర్వహించారో అదే తరహాలో అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 100 క్యాంటీన్ని ఒకే రోజు ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. ఆకలి బాధలు తీర్చేటువంటి ఈ పథకాన్ని ప్రశంసిస్తూ నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ₹1 కోటి భారీ విరాళాన్ని ప్రకటించారు. అలానే ఈ క్యాంటీన్ల ప్రారంభోత్సవాన్ని కూడా ఆమె అభినందనలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటివరకు ఆకలి బాధలతో ఉన్నటువంటి ప్రజల అన్నార్తిని తీర్చేందుకు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ సంకల్పంలో తాను కూడా భాగస్వామి కావాలనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో ఆకలి అనే పదం వినపడకూడదనే మహోన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లని మళ్ళీ పునరుద్ధరించడం సంతోషంగా ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజున అన్న క్యాంటీన్లు మొదలు కావడం శుభపరిణామం. పేదల ఆకలి తీర్చే ఈ మహత్తర కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరపున ₹1 కోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విరాళంగా అందిస్తున్నాను. నిరుపేదల ఆకలి తీర్చే ఈ మహాయజ్ఞంలో మీ వంతు సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది నారా భువనేశ్వర్ గారు ఇచ్చినటువంటి మెసేజ్. అలానే ₹1 కోటి చెక్కి సంబంధించి ఆమె ఆంధ్రప్రదేశ్లో ఈ క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను చూస్తున్నటువంటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు, అలానే అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి ఆ ₹1 కోటి చెక్కుని అందజేశారు. ఈ పథకాన్ని సక్సెస్ఫుల్గా నడిపించడం కోసం మరికొంతమంది విజ్ఞులైన దాతలు కనుక చేయూతను అందిస్తే ఇంకా అద్భుతంగా జరుగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. దీన్ని రీట్వీట్ చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఒక సందేశాన్ని పెట్టారు. అన్న క్యాంటీన్లు ఖచ్చితంగా పేదవాడి ఆకలి తీర్చే విధంగా రూపాంతరం చెందుతాయి. రాబోయేటువంటి రోజుల్లో ఇవి అందించేటువంటి సేవ ఎనలేనిది అనేటువంటి వ్యాఖ్యలు టీడీపీ నేతలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ క్యాంటీన్లో ఉపయోగించేటువంటి మెనూని క్లియర్గా ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్తో పాటు సాయంత్రం డిన్నర్ కూడా ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అలానే ప్రతిరోజు ఒక మెను, ఉదయం ఒక మెను, మధ్యాహ్నం ఒక మెను, సాయంత్రం ఒక మెను, కొన్ని చిన్న చిన్న చేంజెస్ పెడుతూ వారంలో 6 రోజుల పాటు అన్న క్యాంటీన్లు పేదలకి సేవలు అందించనున్నాయి. కేవలం ₹5కే బ్రేక్ఫాస్ట్, ₹5కే భోజనం, ఇవి రెండు కూడా అందించడానికి కావాల్సిన ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇప్పటికే అన్న క్యాంటీన్లకు సంబంధించి గతంలో ఏర్పాటు చేసినటువంటి ఆ భవనాలని అన్నిటినీ కూడా తీర్చిదిద్దడం, ప్రారంభోత్సవానికి సిద్ధం చేయడం అనేది జరిగింది అని ఆల్రెడీ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనౌన్స్మెంట్ చేశారు. సో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున 100 క్యాంటీన్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల ఆకలిని తీర్చేందుకు ఈ పథకాన్ని సిద్ధం చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మొదటి 5 సంతకాల్లో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ కూడా ఒకటి. కాబట్టి ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా అడుగులు వేస్తూ నిర్ణయాల్ని అమలు చేసేటువంటి రీతిలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. దీంతోపాటు మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణం, ఇటువంటి పథకాలను కూడా అతి త్వరలోనే అమల్లోకి తీసుకొచ్చేటువంటి బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ పేదవాడి ఆకలిని తీర్చడంలో కీలక పాత్ర పోషించేటువంటి అన్న క్యాంటీన్లకు మాత్రం విరివిగా దాతలు చేయూతనివ్వాలనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దీనికి సంబంధించి కూడా ఒక మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి అవకాశం ఉంది. స్థానికంగా రోజువారీ భోజనాల్ని దాతగా స్పాన్సర్ చేసేటువంటి వారి పేర్లు కూడా స్థానిక అన్న క్యాంటీన్లో డిస్ప్లే చేసే విధంగా కొన్ని చర్యలు తీసుకోవాలనేటువంటి అభిప్రాయాన్ని, సూచనల్ని రాష్ట్ర ప్రభుత్వానికి కొంతమంది ఇచ్చిన నేపథ్యంలో వాటిపైన కూడా అధ్యయనం చేస్తుంది. ఇనిషియల్గా ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు ప్రారంభమైన తర్వాత తదుపరి చర్యల్లో భాగంగా ఈ క్యాంటీన్లని ఏ విధంగా విస్తరించాలి, ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి దాతల భాగస్వామ్యాన్ని ఏ విధంగా వీటి నిర్వహణలో కల్పించాలనే అంశంపైన కూడా ప్రభుత్వం అధ్యయనం చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ₹1 కోటి విరాళాన్ని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మొదటి అడుగుగా ఇవ్వడం పట్ల మాత్రం అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.